రాజ్భవన్లో గవర్నర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, సరిగ్గా గంట సేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. అయితే కొద్దిసేపటి క్రితం అంటే గంట సేపటి క్రితము రవీంద్ర భారతిలో నిర్వహించినటువంటి ఉగాది సమ్మేళనంలో పాల్గొన్నటువంటి సీఎం అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కు చేరుకున్నారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను షాలోతో సన్మానించారు. ఆ తర్వాత ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత ఇటీవల ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కావచ్చు, వాళ్ళతో పాటు ఆశావాహులంతా వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానాన్ని అందరినీ కూడా కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. మంత్రివర్గ విస్తరణకైతే గ్రీన్ సిగ్నల్ లభించినట్లయితే పార్టీలో అయితే విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలవడంతో ఇక మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమం అయిందని కూడా పార్టీ వర్గాల్లో అయితే విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ నెల 3వ తేదీన నలుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని, మంత్రివర్గ విస్తరణ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని, వాళ్ళకు పోర్టుఫోలియోలు కూడా కేటాయించే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఆ నలుగురిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాలకు చోటు కల్పించాలని కూడా పార్టీ భావిస్తుంది. అంతేకాదు ఇక ఈ మంత్రివర్గ విస్తరణలకు సంబంధించి ఇప్పటివరకైతే రాష్ట్రంలో మొత్తం 12 మంత్రులు ఉన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మొత్తం 12 మంత్రులు ఉన్నారు. అంటే మొత్తం 18 మందికి అయితే చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు 12 మంది ఉన్నారు. మరో 6 కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం కేవలం 4కే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే మిగతా ఇద్దరిని మరికొద్ది రోజుల్లో అంటే కొంత సమయం తర్వాత మరో 2 కూడా చోటు దక్కే అవకాశం అవుతుంది. అయితే ఇక ఈ 4కి సంబంధించి అయితే చాలామంది ఆశావాహులంతా కూడా ఒకవైపు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్య నేతలందరినీ కూడా కలిసి తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా కోరుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలవడం, ఉగాది శుభాకాంక్షలు తెలపడం, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణకు దాదాపు తేదీ ఖరారైనట్టే కూడా చెప్తున్నారు. అయితే ఈ నెల 3వ తేదీనైతే మంత్రివర్గ విస్తరణకు అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి కూడా తేదీగా నిర్ణయించినట్లు ప్రాథమికంగా అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అయితే జోరుగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా 3వ తేదీనైతే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నలుగురితో కూడినటువంటి నలుగురు మంత్రులకు అయితే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించే అవకాశం ఉంటుంది. అయితే 4కి కనుక మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కితే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి 12 మందితో పాటు 4 కలుపుకుంటే 16 మంత్రులు అయితే అవుతారు. మరో 2 మాత్రం కొద్ది కాలం తర్వాత వేచి చూసిన తర్వాతనే వాళ్ళకి కూడా చోటు కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు చాలా కాలం నుంచి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీంతోపాటు ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కొత్తగా ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు కూడా తమకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పార్టీ మాత్రం విధేయత కలిగిన వాళ్ళకే మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సీనియారిటీ ఉన్నవారికి, సీనియారిటీతో పాటు పార్టీలో చాలా కాలం సేవలు అందించిన వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా పార్టీ ముఖ్య నేతలంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన వారిలో మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు. ఆమె కొద్దిసేపటి క్రితమే అంటే గవర్నర్ను కలిసిన కొద్దిసేపటి క్రితమే బయటికి వెళ్ళిపోయారు. అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది గవర్నర్తో సమావేశం. దాదాపు గంట దాటిపోయింది. దానికి సంబంధించినటువంటి విషయాలతో మరికొద్దిసేపట్లోనే పార్టీ వర్గాలు వెల్లడించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు యూ.